తీర్పు తీర్చేటువంటి సర్వాధికారిగా సింహాసనాసీనుడైన ప్రభు మన ముందు ప్రత్యక్షంగా పోతున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి నాశనం వైపు పరుగులెత్తుతున్న తరతరాల అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతరుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇతరుల రక్షణ కొరకు నీ కష్టం ఏది, నువ్వేం చేసావని దేవుడు అడిగితే దానికి నువ్వు మంచి మనసుతో సమాధానం చెప్పగలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళందరికీ ఈ మాట అర్థమైద్దని నేను అనుకుంటున్నా. ఇతరులు ప్రయాసపడితే నువ్వు రక్షించబడ్డావు. మరి ఇతరులు రక్షించబడినట్లు నీ ప్రయాస ఏది, నీ ప్రయత్నం ఏది, నీ ప్రకటన ఏది, నీ ప్రార్థన ఏది, నీ సాక్ష్యం ఏది, నువ్వు చూపిన దైవిక ప్రేమ ఏది, ఏ విధంగా వారిని సత్యంలోకి నడిపించావు, దానికోసం ఏం చేశావు అని రేపు దేవుడు నిన్ను నిలదీస్తే ఇదిగో ప్రభువా నేను ఇది చేశానని చెప్పడానికి కొంతైనా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్దామా గట్టిగా? ఎందుకంటే ప్రజలందరూ ఆ భారంలో ఉన్నారు. ఆ భారం నుంచి మనమే వారిని విడిపించడానికి ముందుకెళ్ళాలి. నీ సమాజాన్ని కూర్చిన భారం, నీ ఊరిని కూర్చిన భారం, నీ గ్రామాన్ని కూర్చిన భారం, నీ పట్టణాన్ని కూర్చిన భారం, నీ వీధిని కూర్చిన భారం, నీ బంధు జనావళిని కూర్చిన భారం నీదే. నువ్వు తెలంగాణలో ఉంటే నేను తెలంగాణలో వచ్చి సంఘం కట్టలేను, కూటం పెట్టలేను, నువ్వే కట్టాలి, అక్కడ నువ్వే చేయాలి. నువ్వు తమిళనాడులో ఉంటే నేను అక్కడికి వచ్చి చేయలేను, నువ్వే కట్టాలి, నువ్వే చేయాలి. నువ్వు కర్ణాటకలో ఉంటే నేను అక్కడికి వచ్చి నేను చేయలేను, నువ్వే చేయాలి. నువ్వే జిల్లాలో ఉంటే నీ జిల్లాలోకి వచ్చి నేను చేయలేను, దానికి నువ్వే నడుం కట్టాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు చిన్నాడివైనా పెద్దాడివైనా, ఎవరైనా నీ సమాజాన్ని కూర్చిన బాధ్యత, నీ వారిని కూర్చిన బాధ్యత నీదే. చాలా మంది అనుకుంటారు, కలలుగంటారు, శాలేమన్న వస్తే మా ఊరికి భలే ఉంటుందని. ఎన్ని ఊర్లు తిరుగుతా? ఉన్న ఊర్లన్నీ తిరగాలంటే నా బతుకాలం సరిపోయింది. ఒక్క రౌండ్ వేస్తేనే, ఒక్క రౌండ్ తిరిగితేనే నా బతుకాలం సరిపోయింది. ఎన్ని ఊళ్ళు తిరగాలి నేను? ఎన్ని ప్రాంతాలు తిరగాలి? కష్టం కదా. దీన్ని బట్టి చేయాల్సింది ఏంటంటే ఎవరికి వాళ్ళే ఈ బాధ్యతను తీసుకోవాలి, ఈ భారాన్ని తీసుకోవాలి. తీసుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఏది ప్రాముఖ్యమైందో దాని మీద మనం మనస్సు పెట్టాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు యేసయ్య. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని కూడా నువ్వు అంత ప్రేమించు.